హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సోమవారము నిత్య పూజలో నేను శివయ్యని ఎలా పూజించుకున్నానో వీడియో తీసానండి, మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ నమస్తే అండి. శివయ్యని ముందుగా పీఠం పెట్టుకొని శివయ్య ఫోటోని తీసుకొని పసుపు కుంకుమ చందనంతో అలంకరించుకున్నానండి. తర్వాత పీఠాలను అయితే పెట్టుకున్నాను, 3 పీఠాలను అయితే పెట్టుకున్నాను. తర్వాత శివయ్య ఫోటోకి గన్నేరు పువ్వులతో మా చెట్టులో కాసిన గన్నేరు పువ్వులను తీసుకొని మాల కట్టి స్వామివారి పటానికి అయితే వేశానండి. తర్వాత 2 పిండి ప్రమిదలను అయితే పూజ కోసం సిద్ధం చేసుకున్నానండి. 2 శివయ్య నామాలను అడ్డనామాలతో పసుపుతో కుంకుమతో పెట్టుకొని తర్వాత దీపారాధన చేసుకోవడానికి 2 పిండి ప్రమిదలను అయితే పెట్టుకున్నానండి. తర్వాత మనం దీపారాధనని పిండి ప్రమిదల్లో అయితే ఆవు నెయ్యితో అయితే దీపారాధన చేస్తున్నాను. ఇంకా కలశంను అయితే ఏర్పాటు చేసుకున్నాను. కలశంలా కాకుండా ఒక రాగి చెంబులో కొంచెం నీళ్లు, పసుపు కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరము, 2 ఎరుపు పుష్పాలను అయితే పెట్టుకున్నానండి. అదే కలశంగా భావించి ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేటప్పుడు అయితే పెట్టుకున్నానండి. అలాగే 2 ప్రమిదలను తీసుకున్నాను. వాటికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని దీపారాధన కోసం పెట్టుకున్నానండి. ఇత్తడి ప్రమిదలండి అవి. ఇంకా మట్టి ప్రమిదలు 2 అయితే తీసుకున్నాను. 6 దీపాలతో ఈరోజు శివయ్యకి పూజ చేసుకోవాలనుకొని 6 దీపాల కోసము 2 ఇత్తడి ప్రమిదలు, 2 మట్టి ప్రమిదలు, 2 బియ్యం పిండితో చేసిన ప్రమిదలను అయితే సిద్ధం చేసుకున్నాను దీపారాధన కోసము. నిత్య దీపారాధనలు ఇలా పీఠం వేసుకొని చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే దీపారాధన కోసము దీపంకి ఉపయోగించే నూనెనైతే దీపారాధన కోసము దీప కుందుల్లో వేసుకుంటున్నాను. పిండి దీపాలలో మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేసుకుందాం అనేసి వాటిల్లో అయితే నూనె వేయడం లేదు. ఆవు నెయ్యినైతే దీపారాధన కోసం పిండి దీపాలలో వేసుకుంటాను. 2 దీపాలలోనూ ఆవు నెయ్యినే వేసుకుంటాను. ఆవు నెయ్యితో పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. అది ప్రదోష వేళలో శివయ్యకి చాలా ఇష్టం అండి. అందుకనేసి ఆవు నెయ్యినైతే వేసుకుంటున్నాను. ప్రదోష పూజ అంటే శివయ్యకి చాలా ఇష్టం అండి. మనం శివయ్యకి ఎప్పుడు పూజ చేసుకోవాలనుకున్నా ప్రదోష వేళ అంటే సాయంత్రం వేళలో పూజనైతే చేసుకుంటే చాలా మంచిది. అలాగే 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపంలో ఆయిల్ ఫస్ట్ నూనెలో అద్ది పెట్టాలండి. అలాగే ఎప్పుడు కూడా ఫస్ట్ ఒత్తి వేసినాక నూనె వేయకూడదు. దీపాలలో ఫస్ట్ నూనె వేసాకే ఒత్తులను అయితే వేసుకోవాలి. 3 ఒత్తులు వేసుకోవచ్చు, 4 ఒత్తులు, 5 ఒత్తులు కూడా వేసుకోవచ్చు అండి. కానీ 2 ఒత్తులతో నేను ఎప్పుడు దీపారాధన చేసుకుంటాను. ఒక ఒత్తిని 2 ఒత్తులుగా చేసుకొని దీపారాధన కోసం వేసుకుంటాను. అలాగే నా దగ్గర రోజా పువ్వులు ఉన్నాయండి, చెట్లో కాసినవి. అవి స్వామివారికి అలంకరించుకుంటున్నాను. అలంకరణగా ఎర్రటి రోజా పువ్వులతో పూజ చేసుకోవాలనుకొని చేసుకుంటున్నాను. శివయ్యకి మనకున్న పువ్వులతో పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి. నిత్య పూజలో కూడా ఇలా చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ప్రతిరోజు నిత్య దీపారాధన ఇలానే చేసుకోవాలని లేదు, ఎవరికి నచ్చిన విధంగా అలా చేసుకోవచ్చు. కానీ నాకు ఇలా చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతిరోజు కాకపోయినా సోమవారం, మంగళవారం, బుధవారాల్లో కంపల్సరీగా నేను ఇలానే చేసుకుంటాను. వీలు కుదిరితే ఇలానే చేసుకుంటాను, లేదంటే మామూలు దీపారాధన చేసుకొని నైవేద్యం అది పెట్టుకుంటాను. దీపారాధన ఏకహారతితో వెలిగించుకుంటున్నాను. అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. అగరబత్తిలో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి దీపారాధన ఎప్పుడు. అదే శ్రేయస్కరం అవుతుంది. అగ్గపుల్లతో ఎప్పుడు వెలిగించకూడదండి. ఏకహారతితో నేనైతే ఎప్పుడు దీపారాధన చేసినా నిత్య పూజలో కానీ వ్రతాలు నోములప్పుడు కానీ నేను ఏకహారతితోనే వెలిగిస్తాను. అలాగే స్వామివారికి నైవేద్యంగా మంచినీళ్ళను సమర్పిస్తున్నాను.
అలాగే పానకం అయితే పెట్టుకుంటున్నానండి. మామూలుగా ఏ దేవుడికైనా నేను పానకాన్ని కంపల్సరీగా నైవేద్యంగా పెడతాను. అలాగే ఈరోజు మామిడి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. మన ఇంట్లో ఏది ఉంటే అదే నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. బెల్లం ముక్కలు 2 ఉన్నాయి. అవి కూడా పెట్టుకున్నాను. మన ఇంట్లో ఉండేటివి మనం నైవేద్యంగా స్వామివారికి పెట్టి పూజనైతే చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకున్నంతలో మన దగ్గర ఏది పూజకు ఉందో అది మనం పెట్టుకోవాలండి. అలాగే అగరబత్తితో ధూపం అది వేస్తున్నానండి స్వామివారికి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మనసులో స్మరించుకుంటూ ఆ ధూపం అయితే వేశాను. తర్వాత పిండి దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను. అప్పుడు కూడా మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూనే దీపారాధన అది చేసుకుంటున్నాను. దీపం మంత్రం కూడా ఉందండి. కానీ మనం శివయ్యకి పూజ చేస్తున్నాం కదా అనేసి శివనామస్మరణతోనే దీపారాధన చేసుకున్నాను. అష్టోత్తరాలు, సహస్రనామాలు అలా వాటితో పూజ చేసుకోవచ్చు. తరువాత నేను పసుపు కుంకుమను కుందుల దగ్గర వేస్తున్నాను. పసుపు వేసాను. తర్వాత కుంకుమనైతే పెట్టుకున్నాను. అక్షింతలను కూడా మనం దీపారాధన చేశాక ప్రమిదల దగ్గర వేసుకోవాలి. పుష్పం కూడా పెట్టుకోవచ్చు. నేను ముందే పుష్పాలను అయితే పెట్టుకున్నాను. తర్వాత ధూపం అయితే స్వామివారికి చూపిస్తున్నాను. అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏవి రాని వాళ్ళు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పూజనైతే చేసుకోవచ్చు. తర్వాత కర్పూర హారతినైతే స్వామివారికి సమర్పిస్తున్నాను. 3 సార్లు ఇట్లా కుడివైపు నుండి తిప్పాక శివయ్యకి అర్ధచంద్రాకారంతో హారతి అంటే చాలా ఇష్టం అండి. అలానే అర్ధచంద్రాకారంలో చంద్రహారతి అంటారండి. అలా ఇవ్వడం చాలా మంచిది. శివరాత్రి రోజు కూడా ఇస్తారు. అలాగే స్వామివారికి హారతినైతే చూపించి నేను కూడా హారతినైతే తీసుకున్నాను. నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి.